కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంయుక్తంగా నివాళులు అర్పించాయి. భగత్ సింగ్ జయంతి సందర్భంగా సిపిఐ కార్యాలయం నుండి భగత్ సింగ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం భగత్ సింగ్ విగ్రహానికి వారు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు భగత్ సింగ్ అని, ఆయన కలలను సాకారం చేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. నాజర్జీ, వలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 117వ జయంతి మరి సందర్భంగా ఈరోజు సిపిఐ కార్యాలయం నుండి భగత్ సింగ్ కూడా ర్యాలీ నిర్వహించి మరి భగత్ సింగ్కి ఘనమైన నివాళులను అర్పించడం జరిగింది. సర్దార్ భగత్ సింగ్ మరి స్వాతంత్ర ఉద్యమంలో మరి ఎవరైతే బ్రిటిష్ ముస్కర్లు ఉన్నారో మన దేశంలో పరిపాలిస్తూ మన సంపదని కొల్లగొడుతుందని వ్యతిరేకిస్తూ మరి అతి చిన్న వయసులోనే మరి యువత అంతా గ్యాదర్ చేసుకొని ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో మరి విరోచమైన పోరాటం సాగించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది సర్దార్ భగత్ సింగ్. మరి సర్దార్ భగత్ సింగ్ మరి చిన్న వయసులో మరి కార్మిక చట్టాలు వ్యతిరేకంగా మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరి పార్లమెంట్లో పొగబాంబులు వేసి మరి ఈ చట్టాలు మేము వ్యతిరేకిస్తామని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేసిన వ్యక్తి సర్దార్ భగత్ సింగ్. అలాంటి సర్దార్ భగత్ సింగ్కి ఇవాళ దేశవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ అట్లా స్వచ్ఛంద సంఘం అందరూ కలిసి కూడా ఇలా భగత్ సింగ్కి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇవాళ మరి సర్దార్ భగత్ సింగ్ మరి ఆనాడు కళ్ళ కళ్ళన్నీ కూడా ఈరోజు ఈ భారతదేశం నుండి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు కోటి ప్రభుత్వం కావచ్చు, వీరు కాస్త చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ఈరోజు నిరుద్యోగ యువత ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయకుండా, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయకుండా ఇవాళ మత రాజకీయాల పేరుతో బీజేపీ ఈ రాష్ట్రం నుండి ఎన్డీఏ కుటుంబం ఇద్దరు కూడా దోపులు చాటుతూ ఉన్నారు. ఇవాళ ఈ 100 రోజుల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు ఇవాళ ఎన్డీఏ కూటమి ఇవాళ తప్పుదారు పట్టించే విధంగా తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారంలో జరిగిన ఏ తప్పులున్నాయో ఆ తప్పుల మీద కమిటీ వేయాలి. ఆ కమిటీ వేసి నిజాలని ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంటే ఇవాళ రోజు కూడా పత్రికలు అన్నింటిలో కూడా కేవలం తిరుపతి దేవస్థానం తప్ప ఈ దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల మీద కానీ ప్రజలకు సమస్యలు కానీ ఈ ప్రభుత్వాలు ఏమాత్రం పనిచేయట్లేదు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.